పోలింగ్ సరళిని ఉద్దేశించి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనీయం అని అల్టిమేటం ఇచ్చారు. విజయం తమ వైపే ఉందని, ఈ ఎన్నికల్లో డీఎంకే చరిత్ర తిరగరాస్తుందని కామెంట్ చేశారు ఉదయనిధి స్టాలిన్. పోలింగ్ సరళిని ఉద్దేశించి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనీయమంటూ అల్టిమేటం ఇచ్చారు. విజయం తమ వైపే ఉందని, ఈ ఎన్నికల్లో డీఎంకే చరిత్ర తిరగరాస్తుందని కామెంట్ చేశారు. తమిళనాడు ఎన్నికల పోలింగ్ వేళ ఓటర్లు పోటెత్తారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు చాలా ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, తమిళనాడులో పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది? అండ్ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనివ్వబోమంటూ. సో ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా తమిళనాడులో ఓటర్లు పోటెత్తారని చెప్పాలి. దాదాపు 2,15,00,000 మందికి పైగా కూడా ఇప్పటి వరకు కూడా ఓట్లు వేసినటువంటి పరిస్థితి. దాదాపు ఉదయం 11 గంటల వరకు 37% పైగా కూడా పోలింగ్ అనేది నమోదైందని చెప్పాలి. ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 7 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెన్నై లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నటువంటి 35 నియోజకవర్గాల్లో కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన అన్ని చోట్ల కూడా విపరీతంగా ఓటర్లు అయితే ఆయా పోలింగ్ కేంద్రాల వైపు తరలి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో 2021లో ఇదే సమయానికి కేవలం 1,50,00,000 మంది ఓట్లు వేశారు. కానీ అంతకు మించి ఈసారి మాత్రం 2,15,00,000 మంది ఓట్లు వేశారంటేనే ఏ స్థాయిలో ఓటర్లు ఎంత ఉత్సాహంగా వచ్చి ఓట్లు వేస్తున్నారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదే సమయంలో ఓటు వేయడానికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అనేది కూడా చేయడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని అడుగు పెట్టించేటువంటి ప్రసక్తే లేదు. ఈసారి ఎన్నికల్లో కూడా డీఎంకేదే విజయం అంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఇక మొత్తం కూడా కొంగునాడు బెల్ట్ కు సంబంధించి అత్యధికంగా కూడా అక్కడ పోలింగ్ శాతం అనేది కూడా నమోదవుతుంది. మొత్తం ఉన్నటువంటి 9 జిల్లాల్లో కూడా కోయంబత్తూరు కావచ్చు, తిరుపూరు కావచ్చు, ఈరోడ్ కావచ్చు, ఆయా ప్రాంతాలన్నింటిలో కూడా 40% పైగా కూడా పోలింగ్ అనేది కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. అయితే ఈ పోలింగ్ శాతం అనేది ఆ కొంగునాడు జిల్లాలో మరింత పెరిగితే మాత్రం ఆ ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పటికీ కూడా పోలింగ్ శాతం అయితే పెరుగుతూనే ఉంది. అయితే కొన్ని చోట్ల చెన్నై సిటీ లాంటి ప్రాంతాల్లో మాత్రం ఎండ వేడిమి కారణంగా చాలా పోలింగ్ కేంద్రాలు కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు తమిళనాడులో ప్రస్తుతం 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి నేపథ్యంలో ఎండ వేడిమికి పోలింగ్ కేంద్రాల వైపు అయితే సిటీలో మాత్రం రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే కాకుండా బయట ప్రాంతాల్లో అయితే పల్లెటూరులో అయితే విపరీతమైనటువంటి జనాలు అయితే వస్తున్నారు. వాటన్నిటిని కూడా ఓటర్లు ఎండ వేడిమిని కూడా తట్టుకొని మరీ నిలబడి ఓట్లు వేయడానికి అయితే ఉత్సాహం చూపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో ఉంది. రైట్ కార్తీక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు చాలా ఉత్సాహంగా పోలింగ్ బూత్ కు తరలి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు ఓటేయడానికి వచ్చారు.
ఉదయం 11 గంటల వరకు చూసినట్టయితే తమిళనాడులో 37.56% పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు ఇది రికార్డు స్థాయి పోలింగ్ అంటున్నారు ఈసీ అధికారులు.